చమురు ఎగుమతులకు హార్ముజ్ జలసంధి జీవనాడి. కేవలం 33 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ నీటి మార్గం ఇప్పుడు యుద్ధ క్షేత్రంగా మారింది. ఏ క్షణంలో ఏ చిన్న నిప్పురవ్వ రాజుకున్నా గ్లోబల్ ఎకానమీ కుప్పకూలిపోయేంత ఉత్కంఠ నెలకొంది. అమెరికా, ఇరాన్ మధ్య నడుస్తున్న ద్వంద్వ దిగ్బంధనంతో హార్ముజ్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మొదలైంది. వందల కొద్దీ వాణిజ్య నౌకలు సముద్రం మధ్యలో చిక్కుకుపోయాయి. వేల మంది నావికులు ఆహారం, నీరు లేక అలమటిస్తున్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రాజెక్టు ఫ్రీడమ్ పేరుతో ఒక భారీ సైనిక మిషన్ను రంగంలోకి దించారు. కానీ మా జలాల్లోకి వస్తే క్షిపణులతో వేటాడుతామంటూ ఇరాన్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చేసింది. హార్ముజ్ జలసంధిలో ఏం జరుగుతుంది? ట్రంప్ ప్రాజెక్టు ఫ్రీడమ్ శాంతిని తెస్తుందా? మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? గల్ఫ్ సెగ వెనుక ఉన్న అసలు నిజాలేంటి? వాచ్ స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ ప్రాజెక్టు ఫ్రీడమ్ లక్ష్యం ఏమిటి? అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ దాడి చేసిందా? గల్ఫ్ నుంచి మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? ప్రపంచంలోనే ఆయిల్ సరఫరా మార్గాల్లో అత్యంత కీలకమైనది హార్ముజ్ జలసంధి. ప్రస్తుతం ఈ మార్గం యుద్ధ భూమిని తలపిస్తోంది. ఇక్కడ అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ద్వంద్వ దిగ్బంధనం కొనసాగుతోంది. ఈ జలసంధిని ఒకవైపు ఇరాన్ మూసివేసింది, మరోవైపు అమెరికా బలగాలు దిగ్బంధించాయి. మొత్తంగా హార్ముజ్ మార్గాన్ని పూర్తిగా బ్లాక్ చేశాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు అమెరికా, డొనాల్డ్ ట్రంప్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట అంతర్జాతీయ కూటమి ఏర్పాటుకు యత్నించాడు. ఎవరూ ముందుకు రాకపోవడంతో సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత మెరైన్ ఫ్రీడమ్ కన్స్ట్రక్ట్ పేరుతో ఒక ఫ్రేమ్వర్క్ ప్రకటించాడు. అది ఫెయిల్ అయింది. ఇప్పుడు తాజాగా ప్రాజెక్టు ఫ్రీడమ్ అనే కొత్త ప్లాన్ తో ట్రంప్ రంగంలోకి దిగాడు. దౌత్యం కూటములు పోయే ఇప్పుడు ట్రంప్ ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యాడు. తాజాగా ప్రాజెక్టు ఫ్రీడమ్ ను ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. అనేక దేశాలు తమ సహాయాన్ని కోరాయని చెప్పుకొచ్చాడు. అయితే ఆ దేశాల పేర్లు ట్రంప్ చెప్పడనుకోండి. అమెరికా ఇంతకు ఏమిటి ఫ్రీడమ్ ప్రాజెక్ట్? ట్రంప్ ప్లాన్ ప్రకారం హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన విదేశీ నౌకలకు అమెరికా రక్షణ కల్పిస్తుంది. అంటే ఇది కేవలం విదేశీ నౌకలకు రక్షణ కల్పించే మిషన్ మాత్రమే. అంటే ఇతర దేశాలపై ముందుగా దాడి చేయడం కంటే నౌకలు, అందులోని సిబ్బందిపై దాడులు జరగకుండా కాపాడటమే దీని ప్రధాన ఉద్దేశం. హార్ముజ్ మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకం కలగకుండా జలసంధిలో నావిగేషన్ స్వేచ్ఛను పునరుద్ధరించడమే ట్రంప్ లక్ష్యం. మొత్తానికి ప్రపంచానికి కీలకమైన హార్ముజ్ మార్గంలో ప్రతిష్టంభన తొలగించేందుకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడన్నమాట. అయితే అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం హార్ముజ్ జలసంధిలో మరింత ఉత్కంఠ పెంచుతోంది. మెరైన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఏఎక్స్ఎస్ మెరైన్ నివేదిక ప్రకారం ఏప్రిల్ 29 నాటికి సుమారు 900 వాణిజ్య నౌకలు గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయాయి. ఈ నౌకలను, అందులోని సిబ్బందిని ఉద్దేశించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరో చేస్తున్న యుద్ధంలో చిక్కుకున్న అమాయకులు తటస్థ వ్యక్తులని తెలిపాడు. ఆహారం, నిత్యావసర వస్తువుల నిల్వలు నిండుకుంటున్నాయని తెలిపాడు. తమ ప్రాజెక్టును ఒక మానవీయ ప్రయత్నంగా పరిగణించాలని ట్రంప్ కోరాడు. మిషన్ కు మద్దతుగా అమెరికా సెంట్రల్ కమాండ్ భారీ బలగాలను రంగంలోకి దించింది. ఈ మిషన్ లో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలు కలిగిన పలు గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు, 100కు పైగా యుద్ధ విమానాలు, స్ట్రైక్ ఫైటర్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ప్లాట్ఫామ్లను దించింది. రియల్ టైం నిఘా పర్యవేక్షణ కోసం డ్రోన్లు, సముద్ర గస్తీ నౌకలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ మిషన్ కోసం దాదాపు 15,000 మంది అమెరికా సైనికులు మోహరించారు. ఇప్పటికే అమెరికా డిస్ట్రాయర్లు గల్ఫ్ జలాల్లోకి ప్రవేశించాయి. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే 1980ల నాటి పరిస్థితిని గుర్తు చేస్తున్నాయి. నాడు ఇరాన్, ఇరాక్ యుద్ధ సమయంలో కువైట్ ట్యాంకర్లకు రక్షణ కల్పించేందుకు అమెరికా ఆపరేషన్ ఎర్నెస్ట్ విల్ చేపట్టింది. ప్రస్తుత మిషన్ ఆ స్థాయిది కాకపోయినప్పటికీ ప్రాజెక్టు ఫ్రీడమ్ తో యుద్ధానికి దారితీసే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమెరికా చర్యలపై ఇరాన్ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. తమ ప్రాంతీయ జలాల్లోకి అమెరికా బలగాలు ప్రవేశించడాన్ని సహించబోమని వార్నింగ్ ఇచ్చింది. ఏవైనా దాడులు జరిగితే ధీటుగా బదిలిస్తామని తేల్చి చెప్పింది. ఈ పరిణామాలతో హార్ముజ్ జలసంధిలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ల మధ్య మాటల యుద్ధం కాస్త ఇప్పుడు క్షిపణి దాడుల స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఏప్రిల్ 8 నుంచి అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘిస్తోందని ఇరాన్ పార్లమెంటరీ భద్రతా విభాగం హెచ్చరించింది. ఈ క్రమంలోనే ఒక సంచలనాంశం బయటకొచ్చింది. అమెరికా యుద్ధ నౌకపై తమ సైన్యం 2 క్షిపణులతో దాడి చేసిందని ఇరాన్ ప్రకటించింది. దక్షిణ ఇరాన్ తీరంలోని జాస్కో ఓడరేవు సమీపంలో ఈ ఘటన జరిగిన
జరిగినట్లు తెహ్రాన్ పేర్కొంది. ఇది హార్ముజ్ జలసంధికి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తమ నౌకాదళం జారీ చేసిన హెచ్చరికల్ని అమెరికా నౌక బేఖాతరు చేయడంతోనే ఈ దాడి చేయాల్సి వచ్చిందని ఇరాన్ సమర్థించుకుంది. అంతేకాకుండా జలసంధిని దాటుతున్న అమెరికా డిస్ట్రాయర్ల సమీపంలో క్రూయిజ్ క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లతో విన్యాసాలు చేశామని కూడా ఇరాన్ వెల్లడించింది. అయితే ఇరాన్ వాదనల్ని అమెరికా సైన్యం పూర్తిగా తోసిపుచ్చింది. తమ యుద్ధ నౌకపై దాడి జరిగిందన్న వాదనలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే 2 నౌకలు జలసంధిని దాటాయని అమెరికా అంటుండగా ఇరాన్ మాత్రం ఆ వార్తలను కూడా ఖండించింది. మరోవైపు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నిలిచిపోయిన వాణిజ్య నౌకల్లో కదలిక మొదలైంది. యుఏఈ సమీపంలోని తమ లంఘనను వదిలి వెంటనే బయలుదేరాలని రేడియో ద్వారా అందిన ఆదేశాలతో నౌకలు కదులుతున్నాయి. హార్ముజ్ జలసంధిలో పరిస్థితులు ఇప్పుడు కేవలం దిగ్బంధనానికే పరిమితం కాలేదు. అది ఒక యుద్ధ క్షేత్రంగా మారిపోయింది. తాజా పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. పర్షియన్ గల్ఫ్ నుంచి వాణిజ్య నౌకలు పెద్ద ఎత్తున బయటకు వెళ్లడాన్ని ఇరాన్ మీడియా మాస్ ఎక్సోడస్ గా అభివర్ణించింది. మరోవైపు ఈ ఉద్రిక్తతల మధ్య హార్ముజ్ జలసంధిలో ఇరాన్ ఒక ఆయిల్ ట్యాంకర్ పై డ్రోన్లతో దాడి చేసిందని యుఏఈ ఆరోపించింది. వీటికి తోడు జలసంధికి సంబంధించి ఇరాన్ కొత్త మ్యాప్ను విడుదల చేసింది. ఇరాన్లోని కాశ్మీర్ ద్వీపం నుంచి యుఏఈ తీరం వరకు ఉన్న నిర్దిష్ట ప్రాంతాలు తమ పూర్తి నియంత్రణలో ఉన్నాయని ఆ మ్యాప్ ద్వారా ఇరాన్ ప్రకటించింది. హార్ముజ్ ఉద్రిక్తతలు ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తున్నాయి. జలసంధిలో ఇరాన్ అమెరికా ద్వంద్వ దిగ్బంధనంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్, ఎరువుల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గ్లోబల్ మార్కెట్లు తీవ్ర సంక్షోభంలో పడ్డాయి. హార్ముజ్లో పరిస్థితులు ఎంత ఉద్రిక్తంగా మారినా వెనక్కి తగ్గేదే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇకపై ఇక్కడి పరిస్థితులు యుద్ధానికి ముందున్న స్థితికి తిరిగి రావని తెహ్రాన్ తేల్చి చెప్పింది. హార్ముజన్ ప్రావిన్స్ ప్రజలు అక్కడ మోహరించిన సైనిక బలగాలు అత్యంత కీలకమైన బాధ్యతను నెరవేరుస్తున్నట్టు ఇరాన్ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రపంచ చమురు అవసరాల్లో దాదాపు 5వ వంతు హార్ముజ్ జలసంధి నుంచే సరఫరా అవుతుంది. ఈ కీలక మార్గం ఇప్పుడు యుద్ధభూమిగా మారడంతో యూరోపియన్ దేశాల్లో టెన్షన్ మొదలైంది. యుద్ధం ముదిరితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. హార్ముజ్ జలసంధి సంక్షోభం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్యానికి పెను సవాలుగా మారింది. జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్ను జర్మనీ విదేశాంగ మంత్రి డిమాండ్ చేశాడు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ సమన్వయంతో కూడిన పరిష్కారం కోసం పిలుపునిచ్చారు. అయితే మాక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్పష్టత లేని ఏ ఆపరేషన్లోనూ మేము బలగాలను ప్రయోగించమని తేల్చి చెప్పాడు. అందుకే లండన్లో మిలిటరీ ప్లానింగ్తో ఓ ప్రత్యేక మిషన్ సిద్ధం చేస్తున్నామని ఫ్రాన్స్ అధ్యక్షుడు తెలిపాడు. ముఖ్యంగా అమెరికా, ఇరాన్ కలిసి ఈ మార్గాన్ని తెరవడమే శాశ్వత పరిష్కారమని మాక్రాన్ వివరించాడు. అప్పుడే ఎలాంటి ఆంక్షలు, పన్నులు లేకుండా నౌకల స్వేచ్ఛ ప్రయాణం సాధ్యమవుతుందని ఫ్రెంచ్ ప్రెసిడెంట్ స్పష్టం చేశాడు. ఈ వివాదం యుద్ధంగా మారకూడదని అందరూ కోరుకుంటున్నారు. 2 నెలలుగా పోరాడుతున్న అమెరికా, ఇరాన్ దేశాలు మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ట్రంప్ చేపట్టిన ప్రాజెక్టు ఫ్రీడమ్ అనేది సముద్రంలో చిక్కుకున్న నావికులకు ప్రాణాధారంగా మారుతుందా, లేక ఒక భారీ యుద్ధానికి ఆజ్యం పోస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. హార్ముజ్ జలసంధి ఎప్పుడు ఒక సున్నితమైన ప్రాంతమే. ఇది ఎప్పుడు పేలుతుందో తెలియని మందుపాత్రలా మారింది. ట్రంప్ తన పావులు కదిపారు. ఇరాన్ తన హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆ 33 కిలోమీటర్ల నీటి మార్గం వైపు ఉత్కంఠగా చూస్తోంది. ఎందుకంటే ఆ జలసంధి ఇరుకైనదే కావచ్చు, కానీ అక్కడ పణంగా పెట్టిన ప్రయోజనాలు మాత్రం ప్రపంచ గమనాన్ని మార్చగలిగేంత భారీవి కావడమే ఆందోళనలకు అసలు కారణం.